బత్తాయి చెట్లు, చీనిమ్మ చెట్లు, సన్నిమ్మ చెట్లు కొమ్మ ఎండిపోవడం, పొలుసు పురుగు రావడం, పొలుసు పురుగు ఆశించిన చోట చనిపోవడం ఇలా జరుగుతుందా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి. రైతులందరికీ నమస్కారం అండి. ఇక్కడ మీరు చూస్తుంది బత్తాయి నిమ్మ చెట్లు. ఈ బత్తాయి నిమ్మ చెట్లకి తెల్లగా సున్నం పూసినట్టుగా ఉంది కదా, అది ఎందుకు పూస్తారో, దానివల్ల ఉపయోగాలు, చీడపీడల నివారణ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇలా తెల్లటి పదార్థం అంటే మొదలు అంతా పట్టించడం వలన మొక్కలకి ఎలాంటి ఉపయోగం ఉంటుంది, చెట్లకి ఎలాంటి ఉపయోగం ఉంటుందో తెలుసుకుందాం. చెట్లకి చలి లేదా మంచు ఉన్నప్పుడు ఈ చీడపీడలు అనేటువంటివి మొక్క కాండంను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తాయి. రసం పీల్చి పురుగులు, చెద పురుగులు, కాండం తొలుచు పురుగులు మొక్క కాండంను ఆశించి ఎక్కువగా నష్టపరుస్తాయి. ఎక్కువగా పులుసు పురుగు అనేది కాండంను ఆశించి నష్టపరుస్తాయి. ఇవి కాండం పైన వరుసగా తిరుగుతూ ఉంటాయి. చెట్ల యొక్క మొదల నుంచి ఇవి ఉంటాయి. చెట్ల యొక్క కాండం పైన, బెరడు పైన, కొమ్మల పైన ఉండి తీవ్రంగా రసం పీలుస్తాయి. రసం పీల్చడం వలన మొక్కకి పోషకాలు అందక ఒకవైపు నుంచి ఎండిపోయి మొక్క చనిపోవడం జరుగుతుంది. అలాగే రసం పీల్చడం వలన మొక్కకి పోషకాలు అందక ఎండుపుల్ల పడి ఒకవైపు నుంచి ఎండిపోవడం మరియు చనిపోవడం జరుగుతుంది. మనం పొలుసు పురుగును గుర్తించగానే ఒక గోను సంచి తీసుకొని మొక్క కాండం కొమ్మలపైన రుద్దడం కానీ తుడవడం కానీ మొదటగా చేయాలి. ఇలా చేసిన తరువాత బోర్డో పేస్ట్ కానీ, బేయర్ కంపెనీ వారి ఎలైట్ కానీ మొక్క మొదల నుంచి సగం వరకు బాగా పూయాలి. ఇలా చేస్తే పొలుసు పురుగు నివారణ చేయవచ్చు. అలాగే చిన్న మొక్కలు అనగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నటువంటి మొక్కలు కింద మొదలు దగ్గర వచ్చినటువంటి చిన్న చిన్న కొమ్మలు కత్తిరించినప్పుడు ఖచ్చితంగా బోర్డో పేస్ట్ కానీ, బేయర్ కంపెనీ వారి ఎలైట్ కానీ బాగా పూయాలి. ఇలా చేయడం వలన పొలుసు పురుగు కానీ ఇతర చీడపీడల నివారణ కానీ చేయవచ్చు. అలాగే కొమ్మల నుంచి గమ్ము కారడం, బంక కారడం కూడా నివారించవచ్చు. రైతులందరూ ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే, ఎర్రమట్టి కానీ ఏదైనా యాసిడ్స్ కానీ ఈ యొక్క మొదలకు పూయరాదు. ఎర్రమట్టి ఎందుకు పూయరాదంటే, ఎర్రమట్టి చల్లగా మరియు చలవగా ఉండడం వలన చీడపీడలు నివసించడానికి అవకాశం ఉంటుంది. కావున తగిన జాగ్రత్తలు తీసుకొని చెట్లను సంరక్షించుకోవాలి. ఇలా బోర్డో పేస్ట్ కానీ, ఎలైట్ కానీ ఇలా పూయడం వలన మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా 6 నెలలకు ఒకసారి కానీ, సంవత్సరానికి ఒకసారి కానీ మనం బత్తాయి నిమ్మ చెట్లకు కానీ మనం ఇలా చేయడం వలన చెట్లను ఎక్కువ సంవత్సరాలు మనం బతికించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేసి అన్ని నోటిఫికేషన్స్ను పొందండి.